మా స్టోరీస్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్. తిప్పన్న ఆ రోజు ఉదయాన్నే లేచి పొలంలో కాస్త పని ఉందని వెళ్లడానికి సిద్ధమవుతూ భార్య పాపమ్మతో, ఇదిగో పాపమ్మా, ఈ పూట పొలంలో కాస్తంత పని ఉంది, అది చూసుకుని మధ్యాహ్నం కట్టెలకు పోతాను. నాకు చద్ది కాస్తంత తొందరగా ఏర్పాటు చెయ్యి. ఏమయ్యా, నాకు ఒంట్లో కాస్తంత నలతగా ఉంది, నేను వంటేం చేయలేను. నువ్వే ఏదైనా వండుకుని చద్ది కట్టుకుని పట్టుకుపో, లేదా బయట ఎక్కడైనా తిను. బయట నాకెవరు పెడతారే బువ్వా? సరే, నా తిప్పలేవో నేను పడి కాస్తంత నాకు వచ్చినట్టుగా వండుకొని పట్టుకుపోతానులే, నువ్వు పడుకో అని తిప్పన్న అన్నం కూర తనకు వచ్చిన విధంగా వండుకుని చద్దిమూట కట్టుకుని పొలానికి పోయి మధ్యాహ్నం వరకు పని చేసుకుని గట్టుమీద చెట్టు నీడలో తినడానికి కూర్చున్నాడు. అప్పుడే పక్క పొలం రాజయ్య కూడా వచ్చి తినడానికి కూర్చుంటూ, యారా తిప్పన్నా, ఈ పూట ఏం వంటకాలు చేసి కట్టిందేటి నీ పెళ్ళాం పాపమ్మా? పాపమ్మకి ఒంట్లో బాగోలేదు, వంట నేనే చేసుకుని చద్ది కట్టుకుని వచ్చాను రాజయ్య మామ. యారా తిప్పన్నా, నీకు వంట కూడా వచ్చునేటిరా? ఎంత మాట అన్నావు బాబాయ్. మా అమ్మ ఉన్నప్పుడు అప్పుడప్పుడు సాయం చేసేవాణ్ణి. నలుడు భీముడు తరువాత నేనే అంత బాగా చేస్తాననుకో. అబ్బా, అంత వంటగాడివేంట్రా నువ్వు? అయితే నువ్వు వండిందేదో నాకు కొంచెం పెట్టు. ఇంతకీ ఏముండావురా తిప్పన్నా? చేపల పులుసు మామిడికాయ వేసి వండాను మావా, తిని చూడు. అబ్బా, గుమగుమలాడిపోతుందిరా అబ్బాయి అని కొంచెం తీసి నోట్లో పెట్టి చూసి దూరంగా ఊసేస్తూ, ఇదేం వంటరా, ఇంత దరిద్రంగా ఉంది? ఒక్క ముక్కకి కడుపు దేవేసి వాంతికి వచ్చేలా ఉంది. నీ వంట మనుషులు తినడానికి పనికిరాదురా తిప్పన్నా, దెయ్యాలకి మాత్రం నచ్చే వంట. నువ్వు తిన్నావంటే చచ్చి ఊరుకుంటావు. దాన్ని పక్కన పడేసి నా చద్దిలో నుండి కొంచెం తినిపో. అదేంటి మామా అలా అనేశావు? ఇంత గుమగుమలాడుతుంటేను వాసనకే గుమగుమలు, తింటే వాంతికే. ఇదేంటి రాజయ్య మామ అంత మాట అనేశాడు? నేను వండిన కూర దెయ్యాలకు నచ్చుతుందా? దెయ్యాలు తినే వంట నాది. నిజంగానే ఈ చద్ది దెయ్యాలకు వేస్తాను, అవైనా తింటాయో తినవో చూస్తాను అనుకుంటూ తన చద్దిమూట తీసుకుని అడవికి కట్టెల కోసం బయలుదేరి తిప్పన్న వల్లకాటి దగ్గరికి వెళ్లి తన చద్దిమూట విప్పి అక్కడ ఒక చెట్టు కింద పెట్టి, ఓ దెయ్యాలారా, మీకోసం చద్ది తెచ్చాను, తిని ఎలా ఉందో చెప్పండి అని తాను చెట్టు వెనకకు పోయి తొంగి చూడసాగాడు. కాసేపటికి ఒక 4 దెయ్యాలు వచ్చి చద్ది తింటూ, ఆహా, వంట ఎంత అద్భుతంగా ఉంది. చేపల కూరైతే అబ్బా చెప్పలేనంత అద్భుతంగా ఉంది. అవును, నిజంగా ఈ మధ్య కాలంలో ఇంత రుచికరమైన తిండి తినలేదు. చెప్పలేనంత గొప్పగా ఉంది భోజనం. రోజు ఇలాంటి భోజనం దొరికితే బావుంటుంది. దయ్యం బ్రతుకు ధన్యమైపోతుంది. ఎందుకు దొరకదు? దొరుకుతుంది. ఆ ఏర్పాటు నేను చేస్తాను. ఈ భోజనం మన కోసం తెచ్చిందెవరో మనకెలా తెలుస్తుంది? ఈ పక్కన ఉన్న ఊరి నుండి ఎవరో తెచ్చి ఉంటారు. వాళ్ళెవరో తెలుసుకుని రోజు ఇలాంటి భోజనం తెమ్మంటే సరే. అదిలాగా తెలుసుకుంటాం? ఆ ఉపాయం నేను చెప్తానుగా. ఈ పూటకి అయిపోయిందిగా, రేపటి సంగతి రేపు ఆలోచిద్దాం. ఆ మాటలు విన్న తిప్పన్న, అయ్యా బాబోయ్, రాజయ్య మామ చెప్పిన మాట నిజమే. నా వంట దెయ్యాలకి బాగా నచ్చింది. ఇప్పుడు గాని నేను వాటి కంట పెడితే నన్ను పట్టుకుని రోజు నాతో వంట చేయించడం ఖాయం. వాటికి కనపడకుండా మెల్లగా ఇక్కడి నుండి జారుకోవాలి అనుకుని తిప్పన్న అక్కడి నుండి ఆ దెయ్యాల కంట పడకుండా అడవిలోకి వెళ్లిపోయాడు. సాయంత్రానికి కట్టెలు కొట్టుకుని యథాప్రకారం ఇంటికొచ్చాడు. కాని దెయ్యాల సంభాషణ విన్న దగ్గర నుండి తిప్పన్న చాలా విచారంగా ఉన్నాడు. రేపు దెయ్యాలు గాని తనను కనిపెట్టి వంట చేయిస్తాయేమోనని విచారంగా ఉన్న తిప్పనని చూసి, ఏందయ్యా అంత నీరసంగానూ విచారంగానూ కనిపిస్తున్నావు? మధ్యాహ్నం చద్ది తినలేదా? అప్పుడు మధ్యాహ్నం జరిగిందంతా పాపమ్మకు చెప్పి, ఆ దెయ్యాలు నన్ను కనిపెట్టి మళ్లీ నన్ను వంట చేసి తెమ్మంటాయేమోనని గుబులుగా ఉందే పాపమ్మా. గుబులు లేదు. అయ్యి నిన్ను కనిపెట్టలేవు గాని గమ్మునుండు. కాని మరునాడు తిప్పన్న భయపడినంత అయింది. దయ్యాలు తిప్పన్న ఊరు వచ్చి నిన్న భోజనం తెచ్చిందెవరో తెలుసుకోవడం కోసం బీభత్సం సృష్టించడం మొదలుపెట్టాయి.
వాటి ఆగడాన్ని తట్టుకోలేని జనం వెళ్లి గ్రామాధికారితో, అయ్యా, ఊరి బయట శ్మశానంలో దెయ్యాలు వచ్చి ఊరి మీద పడి బీభత్సం సృష్టిస్తున్నాయి. దెయ్యాలేమిటి? ఎప్పుడూ లేనిది ఊరి మీద పడడం ఏమిటి? అదేనయ్యా, నిన్న మన ఊరు నుండి ఎవరో తీసుకువెళ్లి ఆ దెయ్యాలకు చేపల పులుసుతో కమ్మని భోజనం పెట్టారట. ఆ వ్యక్తి ఎవరో చెప్పమని హడావుడి చేస్తున్నాయి. మన ఊరి నుండి దెయ్యాలకి భోజనం తీసుకెళ్లి పెట్టాడా? ఎవరబ్బా? అప్పుడే అటుగా వచ్చిన రాజయ్య విషయమంతా విని, అయ్యా, అది ఇంకెవరో కాదు, మన తెంగరి తెప్పనే కావచ్చు అంటూ నిన్న మధ్యాహ్నం పొలంలో జరిగింది చెప్పాడు. వెంటనే గ్రామాధికారి తిప్పన్నను పిలిపించాడు. ఏమిటి తిప్పన్నా ఇది? వల్లకాటిలోని దెయ్యాలన్నిటినీ ఊరి మీదకు తీసుకువచ్చావు. నీకంతగా అన్నం పెట్టాలనిపిస్తే ఏ గుడి దగ్గర బిచ్చగాడికో పెట్టలేకపోయావా? పోయి దెయ్యాలకి పెట్టడమేమిటి? అవి నీ వంటకాన్ని మెచ్చుకుని మళ్లీ నీ భోజనం కోసం ఊరి మీద పడి రచ్చ చేయడమేమిటి? అయ్యా గ్రామ పెద్దగారు, ఈ రాజే మామ నన్ను కావాలనే దెయ్యాల దగ్గర ఇరికించాడనిపిస్తుంది. బాగుందిరే తిప్పన్నా, నేను నిన్ను ఇరికించడమేమిటి? అప్పుడే అక్కడికి వచ్చినా. కాకపోతే ఏంటి బాబాయ్, తిప్పన్న తెచ్చిన సద్దిని నువ్వు ఇది దెయ్యాలు కూడా తినవని అన్నావట. ఆ మాటకు ఆయన అంత చండాలంగా ఉందా? నిజంగా దయ్యాలు తింటాయో తినవో చూద్దామని వల్లకాటికి పోయి వాటికి పెట్టాడు. మరి అంత బాగోకపోతే దెయ్యాలు ఎలా లొట్టలేసుకుని తింటాయి? మళ్ళీ అలాంటి భోజనమే కావాలని ఊరి మీద ఎందుకు పడతాయి? మీరేమంటారు గ్రామ పెద్దగారు? నువ్వన్నది నిజమే పాపమ్మా. వాటికి పెట్టింది తిప్పన్నే అని తెలిస్తే తిన్నగా ఆ దెయ్యాలు మీ ఇంటికే వచ్చాయివేమో. ఆ విషయం తెలియక ఊరి మీద పడి నానా యాగి చేస్తున్నాయి. ఏది ఏమైనా ఈ ముసలం తిప్పన్న వలనే వచ్చింది కాబట్టి వెంటనే తిప్పనను వంట చేసి ఆ వల్లకాటిలో దెయ్యాలకి పెట్టమను. వినిపించిందా తిప్పన్న? వెళ్ళి ఆ పని మీద ఉండు. సరేనయ్యా అని చేసేది లేక తిప్పన్న ఇంటికి పోయి తానే స్వయంగా వంట చేసి వల్లకాటిలోని చెట్టు కింద పెట్టాడు. అది చూడగానే నిన్నటి దెయ్యాలు వచ్చి ఆబగా తింటూ, అబ్బా, అమృతంలాగా ఉంది. నువ్వు రోజు ఇలాగే మాకు వంట చేసి తీసుకురావాలి. రేపటి నుండి ఇంకా ఎక్కువ వండి తీసుకురా. మా బంధువులున్నారు, వాళ్లని కూడా పిలుస్తాం. అర్థమైందా? ఏ రోజైనా భోజనం తేలేదనుకో, ఆ రోజు మీ ఊరిని నాశనం చేస్తామో. ఇదిగో, రోజు ఒకేలాంటి పదార్థాలు వండొద్దు. ఒక్కో రోజు ఒక్కో రకం మార్చి వండాలి. తెలిసిందా? పోయి రేపు మళ్ళీ ఇదే సమయానికి భోజనం తీసుకునిరా. అలాగే అని అక్కడి నుండి వెళ్లిపోయి రోజూ భోజనం వండి తేవడం మొదలుపెట్టాడు. అయితే ఊరిలోని కొందరు మనుషులు తిప్పన్న వంటను దెయ్యాలు ఎలా తింటున్నాయో చూడ్డానికి 2 రోజులు తిప్పన్నకు తెలియకుండా వెంట శ్మశానానికొచ్చారు. దెయ్యాలు లొట్టలు వేసుకుంటూ వంటకాల్ని పొగుడుకుంటూ తినడం చూసి వారిలో ఒక పెద్ద మనిషి సీతయ్య భార్యతో, ఏమే వెంకటమ్మా, 4 రోజుల్లోని మన అమ్మాయి రజస్వల వేడుకకి తిప్పనని వంటలు చేయడానికి బెడ్డా ఇద్దామనుకుంటున్నాను. ఏంటి కార్యక్రమం? వంటలకు తింగర తిప్పననా? వాడేం వంటలు చేస్తాడు? వాడు అన్ని రకాల వంటలు అద్భుతంగా చేస్తున్నాడు. వాడి వంటల్ని దెయ్యాలే పొగుడుకుంటూ లొట్టలు వేసుకుంటూ తింటున్నాయి. ఏంటి, దెయ్యాలు తింటున్నాయా? అవును, నేను నా కళ్ళతో స్వయంగా చూశాను. వాడైతే వంట చేసినందుకు మనం ఎంత ఇస్తే అంత తీసుకుంటాడు. ఏమంటావు? సరే, నువ్వంతగా చెప్తున్నావు కాబట్టి ఒకసారి మాట్లాడు. మాట్లాడడం కాదు, ఖాయం చేసుకుని వస్తాను అని తిప్పన దగ్గరికి వెళ్లి, ఇదిగో తిప్పనా, ఎల్లుండి మా ఇంట్లో మా అమ్మాయి వేడుక ఉంది. ఊరందరికీ భోజనాలు పెడుతున్నాను. ఆ వంటలు నువ్వే చేయాలి. ఏందయ్యా మీరనేది? నేను వంటలు చేయడం ఏంది? నాకు వంటలు సరిగ్గా చేయడం రాదయ్యా. నాకు అంతా తెలుసులేరా. నీ వంటల్ని దెయ్యాలే మెచ్చుకుని లొట్టలు వేసుకుంటూ తింటున్నాయి. 2 రోజులు నీ వెనక నీకు తెలియకుండా వచ్చి చూశానులే. నువ్వు కాదనకు. ఇదిగో భయానా 500 అని డబ్బులు చేతిలో పెట్టి వెళ్లిపోయాడు సీతయ్య. ఎంకి పెళ్లి ఎంకటి చావుకొచ్చిందన్నట్టు ఈ వంటలు నేను చేయడం ఏంటి? ఆ దెయ్యాల వల్ల వచ్చింది తంట అంతా అనుకుని సీతయ్య ఇంట్లో వేడుక రోజు తనకు తోచిన వంటలన్నీ కష్టపడి చేశాడు తిప్పన్న.
అయితే విషయం ఘోరంగా బెడిసికొట్టింది. భోజనానికి వచ్చి తినడానికి కూర్చున్న అందరూ ఒక్క ముద్ద నోట్లో పెట్టగానే వాంతులు చేసుకుంటూ అక్కడి నుండి పరుగులు తీశారు. వంటలు చండాలంగా ఉన్నాయని సీతయ్యని వంటలు చేసిన తిప్పన్నను తిట్టారు. విషయం అర్థం కాక సీతయ్య వంటకాల్ని రుచి చూడాలని నోట పెట్టగానే కడుపులో దేవినట్టయింది. వెంటనే తిప్పన్నను తిడుతూ గ్రామ పెద్ద దగ్గరకు తీసుకువెళ్లి ఫిర్యాదు చేశాడు. ఎరా తిప్పనా, నువ్వు కావాలనే సీతయ్య ఇంటి దగ్గర వంటలని పాడు చేశావా? దెయ్యాలు మెచ్చుకునేలా వంటలు చేసి సీతయ్యకి ఇలా చేస్తావా? గతంలో నీ వలన ఊరికి 2-3 సార్లు మేలు జరిగిందని ఉపేక్షిస్తున్నాను. లేకుంటే నీకు గట్టి శిక్ష వేసేవాణ్ణి. లేదయ్యా, ఆ దెయ్యాలకి ఎలా వంట చేస్తున్నానో సీతయ్య గారి ఇంటి దగ్గర కూడా అలాగే చేశానయ్యా. మరి అలా ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఆ దెయ్యాలకి వంట చేయడం వల్లనే నాకు ఈ ముసలం అంతా వచ్చింది. రేపటి నుండి వాటికి వంట చెయ్యను. నువ్వేమైనా చెయ్యి, కాని మళ్లీ ఆ దెయ్యాలు ఊరి మీదకి రాకూడదు. అలా వచ్చాయా నిన్ను ఊర్లో నుండి వెలేస్తాను. చిత్తం అని అక్కడి నుండి తిన్నగా ఇంటికి వెళ్లి జరిగిందంతా భార్య పాపమ్మకు చెప్పాడు. తిప్పన్న 2 రోజులు దెయ్యాలకి భోజనం పట్టుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. దెయ్యాలు తిప్పన్నను వెతుక్కుంటూ ఇంటికి వచ్చేశాయి. గ్రామ పెద్దతో గొడవ జరిగింది. నేనింకా మీకు వంట చెయ్యను అనగానే దెయ్యాలు తిప్పన్నను బలవంతంగా లాక్కుపోయాయి. ఎలాగోలా కన్నుగప్పి ఇంటికి వచ్చాడు తిప్పన్న. మళ్లీ మరుసటి రోజు యథావిధిగా ఇంటికి వచ్చి భయపెట్టి మరీ తిప్పన్నను తీసుకుపోయి ఒక చెట్టుకు వేలాడగట్టేశాయి. వెనకనే వెళ్లిన పాపమ్మ అది చూసి దెయ్యాలతో, ఆయన్ని ఏమీ చేయకండి, మంచిగా రేపటి నుండి వంట చేయించి పంపించే పూచి నాది అని బ్రతిమలాడగానే దయ్యాలు తిప్పన్నను వదిలేశాయి. ఇంటికి వచ్చి ఇప్పుడు ఏం చెయ్యాలో, ఆ దెయ్యాలని ఎలా వదిలించుకోవాలో నాకు అర్థం కావడం లేదు పాపమ్మా. వాటికి నీ వంట అంటే అసహ్యం పుట్టాలి. అప్పుడే అవి నిన్ను వదులుతాయి. అంతవరకు వదలవు. అంటే నేను ఏమి చెయ్యాలి? వాటికి నిజంగానే మంచిగా వంటలు చేసి పెట్టాలి. అప్పుడు ఆ వంటలు వాటికి నచ్చకపోవచ్చు. నువ్వు చండాలంగా వండినవి వాటికి నచ్చుతున్నాయంటే నువ్వు నిజంగా బాగా వండితే వాటికి ఖచ్చితంగా నచ్చవు. నాకు ఇప్పుడు వండేదానికన్నా బాగా వండటం రాదే. ఒక పని చెయ్యి. మధ్యాహ్నం దెయ్యాలకి భోజనం ఇచ్చి వచ్చిన తర్వాత పక్క ఊరిలో వంటలు బాగా నేర్పే పిచ్చయ్య అని మా దూరపు బంధువు ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్లి వంటలు బాగా నేర్చుకుని రా. ఒక వారం 10 రోజుల్లో ఆయన కమ్మగా వంటలు చేయడం నేర్పుతాడు. పోయి నా పెనిమిటినని చెప్పు. సరే, అలాగే చేస్తాను అని తిప్పన్న ఆ మరుసటి రోజు నుండి పక్క ఊరు పిచ్చయ్య దగ్గరకు పోయి వంటలు మంచిగా రుచిగా వండడం నేర్చుకున్నాడు. ఒక 15 రోజులకు ఇంచుమించుగా అన్ని వంటలు రుచిగా అద్భుతంగా చేయడం వచ్చింది. తిప్పన్న పాపమ్మతో పాటు గ్రామ పెద్ద కూడా శ్మశానానికి వెళ్లారు. గ్రామ పెద్ద పాపమ్మ కాస్త దూరంగా నిలబడి చూస్తున్నారు. తిప్పన్న యథాప్రకారం భోజనం తీసుకుని వెళ్లి చేపల పులుసుతో సహా చెట్టు కింద పెట్టగానే దెయ్యాలు వచ్చి నోట పెట్టి, చేచే ఈ రోజేంటి భోజనం ఇంత చండాలంగా ఉంది? చేపల పులుసు కూడా ఎవరు చేశారో? ఎప్పటిలాగానే నేనే చేశాను. వంటలు నేర్చుకుని మరీ వండాను. నీ తలకాయలాగా ఉంది. చండాలంగా మాకు నచ్చలేదు. మేము తినలేము. ఇలాంటి భోజనం తింటే మా ఆరోగ్యాలు పాడైపోతాయి. ఇంతకు ముందులాగా వండి తీసుకునిరా. అలా ఇప్పుడు నేను వండలేను. ఎందుకంటే నేనిప్పుడు వంటలు మంచిగా నేర్చుకున్నాను. ముందులా వండాలన్నా ఇప్పుడు రాదు. మీకు నచ్చితే తినండి, లేకపోతే లేదు. నేనికపై రోజు ఇలానే వండి తెస్తాను. బాబోయ్, నీకు దండం. ఇలా వండితే మేము అస్సలు తినలేము. నువ్వు మా కోసం భోజనం ఇంకా తేనవసరం లేదు. మేము ఈ ఊరే వదిలి వెళ్లిపోతాము. మీ మట్టుకు మీరు భోజనం నచ్చలేదని మీ దారి మీరు చూసుకుని వెళ్లిపోతే నా దారి ఎవరు చూస్తారు? మీరిక్కడ ఉండాల్సిందే. నేను రోజు ఇలాగే మీకు భోజనం తెచ్చి ఇవ్వాల్సిందే. మీరు తినాల్సిందే. తిప్పన్నా, మమ్మల్ని వదిలేయి. ఇదిగో మేము ఎన్నాళ్లుగానో దాచిపెట్టుకున్న బంగారు నాణాలు. వీటితో నువ్వు ఇకపై సుఖంగా బతుకు అని చెట్టు మీద నుండి ఒక పెద్ద బంగారు నాణాల మూట తిప్పన్న ముందు పడేసి గాల్లో ఎగురుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఆ మూట తీసుకుని గ్రామ పెద్ద దగ్గరికి వచ్చి, అయ్యా గ్రామ పెద్దగారు,
జరిగింది మీరే స్వయంగా చూశారు కదా. వాటికి నేను వంట రాక చండాలంగా వండినప్పుడు అది బాగా నచ్చింది. ఇప్పుడు వంటలు బాగా నేర్చుకుని పెడితే నచ్చక తినలేక వెళ్లిపోయాయి. ఊరికి దెయ్యాలు రాక విషయంలో గాని, సీత ఇంట్లో వంటల విషయంలో గాని నా తప్పేమీ లేదని మీకు అర్థమై ఉంటుంది. ఇదిగో ఈ బంగారు నాణేలు తీసుకుని సీతయ్యకి నేను చేసిన వంటల వలన జరిగిన నష్టం ఏంటో ఇచ్చేయండి. మిగిలినవి ఊరివారికి ఇవ్వండి. ఒరే తిప్పన్న, నీ వల్ల ఊరికి ఎప్పుడూ మంచే జరుగుతున్నది. సీతయ్యకి మరోసారి ఈ డబ్బుతో మంచిగా అద్భుతమైన వంటలు చేసి ఊరందరినీ నీ చేతుల్లో రుచికరమైన భోజనం పెట్టు. సీతయ్యతో నేను మాట్లాడతాను. ఇంకా మిగిలింది నువ్వే ఉంచుకో. ఈసారి తిప్పన్న వండిన వంటకాలు ఊరందరికీ బాగా నచ్చి అంతా మెచ్చుకున్నారు. అప్పట్నుండి తిప్పన్న పెద్ద పెద్ద కార్యక్రమాలకి వంటలు కూడా చేస్తూ హాయిగా ఉన్నాడు. మిత్రులారా, ఇదండి తింగరి తిప్పన్న వంట భాగవతం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను మాత్రం తప్పక కామెంట్ రూపంలో పంపండి. ధన్యవాదాలు. అనగనగా ఆకివీడు అనే గ్రామంలో బీరయ్య అనే పెద్ద జమీందారు ఉండేవాడు. అతను చాలా మంచివాడు. ఆ చుట్టుపక్కల గ్రామాలలోనే పెద్ద జమీందారుగా పేరు తెచ్చుకున్నాడు. అతని భార్య నీలమ్మ బీరయ్యకి తగ్గ ఉత్తమ ఇల్లాలు. ఇంటి ముందుకు ఆకలితోనూ అవసరంతోనూ వచ్చిన వారికి లేదనకుండా ఎంతో కొంత సహాయం చేసి పంపించేది. ఆమె దానధర్మాలకు జమీందారు ఏనాడు అడ్డు చెప్పేవాడు కాదు. జమీందారు బీరయ్య గొప్ప శివభక్తుడు. అతని ఇంట దైవమందిరంలో 20 బంగారు రుద్రాక్షలుండేవి. బీరయ్య వాటికి ప్రతినిత్యం పూజ చేస్తూ ఉండేవాడు. రుద్రాక్ష అంటే శివుని 3వ నేత్రం నుండి పుట్టిందని పురాణం. అందుచేత రుద్రాక్షని పూజిస్తే శివానుగ్రహం ఉంటుందని అతని నమ్మకం. ప్రతిరోజు రుద్రాక్షలను పూజించనిదే కాలు బయట పెట్టేవాడు కాదు. ఒకనాడు భార్య నీలమ్మతో, నీలమ్మ, వంశపారంపర్యంగా వస్తున్న రుద్రాక్షల్ని మా పూర్వీకులతో పాటు నేను పూజించటం వల్లే మన ఆస్తిపాస్తులు ఇలా పెరిగాయని నా నమ్మకం. నా తర్వాత మన పిల్లలను అలాగే రుద్రాక్షల్ని పూజించి మన వంశగౌరవాన్ని కాపాడతారంటావా? అయ్యో, అదేం మాటయ్యా! మన కుమారులు 3 మన వంశ గౌరవాన్ని నిలబెట్టేవారే. అందులో సందేహం ఎంతమాత్రం లేదు. ఇప్పుడు కూడా నువ్వు పూజ చేసి వచ్చిన తరువాత మన కొడుకులు 3 ఒకరి తర్వాత ఒకరు రుద్రాక్షల పూజ చేసి వస్తుంటారు. వాళ్ళు మన వంశ గౌరవం నిలబెడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండవయ్యా. ఈ సంభాషణ జరిగిన కొద్దినాళ్లకు ఏదో నయం కాని వ్యాధితో జమీందారు బీరయ్య మరణించాడు. భర్త చనిపోయిన వియోగంతో నీలమ్మ బాధ్యతలన్నీ 3 కొడుకులకు అప్పగించి కాశీకి వెళ్లిపోయింది. తండ్రి మరణించి తల్లి కాశీకి వెళ్లిపోయాక పెద్ద కొడుకు రామయ్య, 2వవాడు సిద్ధయ్య, 3వవాడు చిన్నయ్య ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒకరినొకరు ఎంతో గౌరవాభిమానాలతో చూసుకునేవాళ్లు. వాళ్లకి కూడా తండ్రిలాగానే వంశ మర్యాద అన్నది ఎంతో ప్రాణం. తండ్రిలాగానే అన్నదమ్ములు 3 బంగారు రుద్రాక్షలను ఒకరి తర్వాత ఒకరు ప్రతిరోజు పూజించుకునేవారు. ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు బంగారు రుద్రాక్షలో ఒకటి పూజామందిరం నుండి మాయమైంది. అది ఖచ్చితంగా దొంగతనమే. ఆ దొంగతనం కూడా ఇంట్లో వాళ్లే చేసి ఉండాలి. దొంగతనం గురించి పెద్దవాడైన రామయ్య ఇలా అనుకోసాగాడు. ఇంతకాలంగా లేనిది ఇప్పుడు ఇంట్లో దొంగతనమేమిటి? అది కూడా నిత్యము పూజించుకునే రుద్రాక్షలు. తమ్ముళ్ళిద్దరిలో ఎవరైనా తీసుంటారా? చచ, వాళ్ళలా తీసుండరు. వాళ్ళకు అవసరమేముంది? పోనీ ఇంట్లో ఆడవాళ్ళెవరైనా తీసుంటారా? నా భార్య తప్ప మిగతా 2 భార్యలు పుట్టింటికి వెళ్లారు. పోనీ నా పెళ్ళం నాగమ్మ ఏమైనా తీసుంటుందా? అది కూడా అలాంటిది కాదు. ఏ అవసరమున్నా సూటిగా అడుగుతుంది.
నాగమ్మకి దొంగ బుద్ధి లేదు. ఇది ఖచ్చితంగా తమ్ముళ్ళిద్దరిలో ఎవరో ఒకరి పని ఉంటుంది. కానీ అది కనిపెట్టడం ఎలా? మనసులో ఉన్న సమస్యతో సతమతమవుతూ అన్యమనస్కంగా ఉన్న భర్త రామయ్యను చూసి, ఏందయ్యా అలా ఉన్నావు? ఏదైనా సమస్య? సమస్య అని చిన్నగా అడుగుతావేంటో నాగమ్మ. దేవుడి గదిలో మా ముగ్గురు అన్నదమ్ములను నిత్యము పూజించే 20 బంగారు రుద్రాక్షల్లో ఒక రుద్రాక్ష పోయింది. ఏంటి, రుద్రాక్ష పోయిందా? ఆ గదిలోకి మీ ముగ్గురు అన్నదమ్ములు తప్ప మేం కూడా పోం కదా, మరి రుద్రాక్ష ఎలా పోయింది? నాకు అదే అర్థం కావట్లేదు. నేను ఎవరూ లేని సమయంలో ఎవరైనా వచ్చి ఆ రుద్రాక్షను దొంగతనం చేసుంటారంటావా? అట్లాంటి అవకాశమే లేదు. ఇది ఖచ్చితంగా మీ అన్నదమ్ముల్లో ఎవరో ఒకరి పనై ఉంటుంది. ఆ రుద్రాక్షలని మీరు తీయనప్పుడు మీ తమ్ముళ్ళిద్దరిలో ఒకరు తీసుండాలి. ఒకసారి అడగండి. వాళ్ళు కూడా రుద్రాక్ష పోయినందుకు చాలా బాధపడుతున్నారు. అయినా మా ముగ్గురు అన్నదమ్ముల్లో ఎవరు దొంగైనా ఆ విషయం బయటకు తెలిస్తే మా వంశ గౌరవం దెబ్బతింటుంది. అంతకన్నా మరణమే మంచిది. అంతేసి మాటలెందుకు? మరి ఎవరు తీశారో బయటకు తెలియకుండా ఈ విషయం పరిష్కారమయ్యేది ఎలా? ఏది మార్గం? ఈ ప్రమాదం తప్పాలన్నా, మా వంశ గౌరవం నిలబడాలన్నా దొంగెవరో తెలియకుండానే పోయిన బంగారు రుద్రాక్ష తిరిగి రావాలి. అదే ఎలా? ఎలా వస్తుంది? ఈ సమస్యను పరిష్కరించగల ఒకే ఒక్క వ్యక్తి నగరంలో ఉండే న్యాయాధికారి ఒక్కడే. పోయి అతనికి సమస్యను వివరించి పరిష్కారం తెలుసుకుని వస్తాను. న్యాయాధికారి అంత సమర్థుడా? ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి తగువునైనా నిమిషాల్లో నిగ్గు తేల్చే వ్యక్తతను, పాము చావకుండా కర్ర విరక్కుండా పరిష్కారం చెప్పగల సమర్థుడు. మాలో ఎవరు దొంగ బయటికి రాకుండా వస్తువు బయటికి రప్పించగల మేధావి. అలాగైతే వెంటనే వెళ్ళండి అనగానే రామయ్య తమ్ముళ్ళు సిద్ధయ్యని చిన్నయ్యని పిలిచి విషయం చెప్పాడు. వాళ్లు కూడా దీనికి అంగీకరించారు. ముగ్గురు పక్కూరి న్యాయవాది దగ్గరికి బయలుదేరారు. ఆ ముగ్గురులో బంగారు రుద్రాక్షని దొంగిలించిన దొంగ ఒకరు ఉన్నారన్న విషయం ముగ్గురికి తెలుసు. అది ఎంతగానో మదనపడిన రామయ్య కావచ్చు, లేదా మిగిలిన ఇద్దరు అన్నదమ్ములు కావచ్చు. అది ఎవరన్నా విషయం తేలాలంటే ఒకరోజు ఆగవలసిందే. న్యాయాధికారి దొంగను ఎలా కనిపెట్టాడన్న విషయం గురించి కూడా వేచి చూడాల్సిందే. ముగ్గురు అన్నదమ్ములు వెంటనే న్యాయాధికారి దగ్గరకు వెళ్లారు. అతన్ని చూసి, రండి రండి రామయ్య, ఏంటి ముగ్గురు అన్నదమ్ములు ఎలా వచ్చారు? మీ తండ్రి గారు నేను మంచి స్నేహితులు. ఆయన చనిపోయినప్పుడు నేను వద్దామనుకున్నాను, కాని పనుల ఒత్తిడి వలన రాలేకపోయాను. ఏంటిలా వచ్చారు? ఏదైనా సమస్య? అవును న్యాయాధికారి గారు, మా తండ్రి గారు చనిపోయిన తర్వాత మేము నిత్యము పూజించే బంగారు రుద్రాక్షల్లో ఒక రుద్రాక్ష నిన్న పోయింది. పోవడం అంటే దొంగతనం జరిగింది. అది మా ముగ్గురు అన్నదమ్ముల్లోనే ఎవరో ఒకరం చేసి ఉండాలి. అది ఎవరు చేశారన్నది బయటకు తెలిస్తే మా వంశ గౌరవం మంట కలుస్తుంది. మా అన్నదమ్ముల్లో మనస్పర్ధలొస్తాయి. అది ఎవరన్నది బయటకు తెలియకుండా మా బంగారు రుద్రాక్ష మాకు దొరికే ఉపాయం మీరు చెప్పాలి. నాయనలారా, మీ సమస్య చాలా జటిలమైనది. ఎలా పరిష్కరించాలో అర్థం అవ్వడం లేదో. మీరేమైనా చెయ్యండి. ఈ దొంగతనం రట్టు కావడం మాకిష్టం లేదు. దొంగెవరో మాకు తెలియనవసరం లేదు. మా వస్తువు మాకు దొరికితే చాలు. నాయనలారా, మీ సమస్యను అర్థం చేసుకోవడానికి నా మేధస్సు సరిపోవడం లేదో. దాన్ని పరిష్కరించడం నా వల్లెక్కడవుతుంది? అయినా చూస్తాను. ఇప్పటికే పొద్దుపోయింది. ఈ రాత్రికి నా ఆతిథ్యం స్వీకరించి విశ్రాంతి తీసుకోండి. రేపు ఉదయం మీ సమస్య గురించి తీరిగ్గా ఆలోచిస్తాను అని చెప్పి న్యాయాధికారి అన్నదమ్ములు ముగ్గురికి తెలియకుండా వారి ఇంటికి వెళ్లి నీలమ్మతో మాట్లాడి పూజగదిలోని రుద్రాక్షలను చూసి వెంటనే తమ ఊర్లోని బంగారు పనిచేసే గురవయ్య దగ్గరికి వెళ్లి రామయ్య ఇంట్లో తాను చూసిన లాంటి రుద్రాక్షలను ఇత్తడి లోహంతో వెంటనే చేయించి ఇంటికి వచ్చి అన్నదమ్ములతో ఇలా అన్నాడు. మీకు ప్రతిరోజు కూడా బంగారు రుద్రాక్షలు పూజ చేయడం అలవాటు కదా. మీ తండ్రి గారి హయాంలోనే నేను కూడా 20 బంగారు రుద్రాక్షలు కొని పూజిస్తున్నాను. వాటిని మా అమ్మాయి సిద్ధం చేస్తుంది. మీరు నిరభ్యంతరంగా వాటిని పూజించవచ్చు. మీ అలవాటు ప్రకారం పూజ చేసుకోండి. తరువాత భోజనాలు కూర్చుందాము. మొదటగా పెద్దవాడైన రామయ్య పూజగదిలోకి వెళ్లాడు. అక్కడ 19 రుద్రాక్షలు ఉన్నాయి. రామయ్య వాటికి పూజ చేసుకుని బయటకు వచ్చాడు. కాని లోపల
19 బంగారు రుద్రాక్షలే ఉన్న విషయం గురించి ఏమీ మాట్లాడలేదు. తరువాత రెండవ వాడైన సిద్ధయ్య పూజకి వెళ్ళాడు. అతను కూడా అక్కడ 19 రుద్రాక్షలు ఉండటం చూసి, ఇదేమిటి, న్యాయాధికారి 20 బంగారు రుద్రాక్షలున్నాయని చెప్పాడు, కానీ ఇక్కడ 19 రుద్రాక్షలే ఉన్నాయి. మరి నాకన్నా ముందు పూజ చేసిన రామయ్యన్న ఆ విషయాన్ని బయటకి ఎందుకు చెప్పలేదో నాకెందుకులే. నేనిప్పుడు చెప్పినా దొంగతనం నా మీదకొస్తుంది. అనుకుంటూ మామూలుగా పూజ చేసుకుని బయటికి వచ్చి ఆ విషయాన్ని ప్రస్తావించకుండా మామూలుగా ఉన్నాడు. తరువాత మూడవ వాడైన చిన్నయ్య పూజకి వెళ్ళాడు. అక్కడ 19 రుద్రాక్షలు ఉండటం గమనించి చిన్నయ్య కంగారు పడ్డాడు. తమ ఇంట్లో బంగారు రుద్రాక్షని దొంగిలించినవాడు అతనే. ఆ దొంగిలించిన బంగారు రుద్రాక్ష ఇంకా అతని వద్దే ఉంది. నా అన్నలు కనుక నన్ను సోదా చేయకుండా వదిలారు. న్యాయాధికారి తన బంగారు రుద్రాక్ష పోయిందని నన్ను సోదా చేయొచ్చు. అప్పుడు నేను ఇంటి దగ్గర దొంగిలించిన రుద్రాక్ష కాస్త దొరికిపోతుంది. అప్పుడు తాను ఇంటి వద్ద దొంగిలించిన రుద్రాక్ష కాస్త దొరికిపోతుంది. ఆ భయంతో అతడు తన దగ్గరున్న బంగారు రుద్రాక్షను ఆ 19 రుద్రాక్షలలో కలిపి పూజ చేసి ఏమీ ఎరగనట్టు బయటకు వచ్చేశాడు. ఆ రాత్రి గడిచింది. మర్నాడు తెల్లవారగానే న్యాయాధికారి జమీందారు కొడుకులతో, అదృష్టవశాత్తు మీరు పోగొట్టుకున్న రుద్రాక్ష దొరికింది. ఇదిగో ఆ బంగారు రుద్రాక్ష. కావలిస్తే ఆనవాళ్లు చూసుకోండి. దొంగ ఎవరని నన్ను అడగకండి, ఎందుకంటే నాకు ఆ విషయం సరిగ్గా తెలీదు. జమీందారు కొడుకు న్యాయాధికారి ఇచ్చిన బంగారు రుద్రాక్షని పరీక్షగా చూసుకున్నాడు. అది తమ ఇంట పూజా మందిరంలో ఉండిన బంగారు రుద్రాక్షనే. తాము వచ్చిన పని అయిపోయింది. అన్నదమ్ములు ముగ్గురు న్యాయాధికారికి ధన్యవాదాలు చెప్పి తమ ఇంటికి బయలుదేరారు. అయితే పెద్దవాడైన రామయ్యకి రెండోవాడైన సిద్ధయ్యకు దొంగ ఎవరన్నది అర్థమయ్యి అవనట్టుగానే ఉండిపోయింది. ఇంటికి వెళ్ళాక తమ్ముళ్ళిద్దరినీ పిలిచి, తమ్ముళ్ళు, నేనొక నిర్ణయం తీసుకున్నాను. నాయన మనకి ఇవ్వాల్సిన ఆస్తుల ముగ్గురికి ఆయన ఉన్నప్పుడే పంచి ఇచ్చేశారు. వంశపారంపర్యంగా పూజిస్తూ వస్తున్న 20 బంగారు రుద్రాక్షల్లో ఒక రుద్రాక్ష దొంగతనం జరిగి అదృష్టవశాత్తు తిరిగి దొరికింది. దొంగ ఎవరన్నది అప్రస్తుతం. అందుకే 20 రుద్రాక్షల్లో 2 రుద్రాక్షలు నాయన పేరు మీద ఊరిలోని శివాలయానికి విరాళంగా ఇచ్చి మిగిలిన 18 రుద్రాక్షలు సమానంగా పంచుకుని ఇలా ఉమ్మడిగా కాకుండా ఎవరింట్లో వాళ్ళం వాటిని పూజిస్తూ ఎవరి భార్య పిల్లలతో వాళ్ళం బతుకుదాం. అమ్మ కూడా మనతో లేదు కాబట్టి మనం ఉమ్మడిగా కలిసి ఉండాలన్న పట్టుదల ఏమీ లేదు. పండగలకి పబ్బాలకి అందరం ఒక చోట కలుద్దాం. మన వంశ ప్రతిష్టని కాపాడుకోవడానికి ఇదే సరైన విధానం. ఏమయ్యా, మీ ముగ్గుర్లో ఎవరు రుద్రాక్షని తీశారు? ఎవరికి వారే వేరుగా ఉండాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? అదింక అప్రస్తుతం నాగమ్మ. ఎవరు తీసినా తిరిగి దొరికింది. మళ్లీ భవిష్యత్తులో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా వేరువేరుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. మేము పూజించే రుద్రాక్షలు, ఆ రూపంలో ఉన్న బంగారు ముద్దలు, అవి ఒక్కొక్కటి చాలా విలువ ఉంటాయి. ఈరోజు ఒకటే దొంగిలించాలన్న ఆలోచన రేపు మరోనాడు ఒక 4 దొంగిలించాలన్న వైపు మళ్లొచ్చు. అప్పుడు మా వంశ గౌరవంతో పాటు మా అన్నదమ్ముల మధ్య గొడవలు, మనస్పర్ధలు కూడా రావచ్చు. ధనం పాపిష్టిది నాగమ్మ. అది మనుషుల మనసును మారుస్తుంది, బంధాలను విడదీస్తుంది. అలా జరగకూడదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. వాటిని పంచుకున్నాక ఎవరికి వారు పూజించుకుంటారో లేక అమ్మి డబ్బే చేసుకుంటారో వారిష్టం. ఇంతకు న్యాయాధికారి దొంగని ఎలా కనిపెట్టాడు? ఆయన దొంగను కనిపెట్టారని నీకెవరు చెప్పారు? రుద్రాక్ష వెనక్కి వచ్చేలా చేశాడు. ఎవరన్నది తెలియదు కాని నా 2 తమ్ముళ్లలో ఒకడు తీశాడు ఆ రుద్రాక్షని. పట్టుపడితే పరువు పోతుందని భయపడి వాడంతట వాడే రుద్రాక్ష తిరిగి ఇచ్చేలా చేశాడు న్యాయాధికారి. అయితే ఇన్నాళ్ళు ఉమ్మడి కుటుంబంగా ఉన్న మనం విడిపోక తప్పదంటావా? నాగమ్మ,
అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలన్నారు పెద్దలు. ఒకసారి ఒకరి మనసులోకి దూరని విషపుటాలోచన అంత త్వరగా పోదు. రేపు ఇంతకన్నా పెద్దగా ఏదో జరిగి అప్పుడు ముఖాలు చెదరగొట్టుకుని విడిపోయే కంటే ఇప్పుడు మంచిగా విడిపోవటమే మంచిదని నా అభిప్రాయం. అయినా అందరం ఒకే ఊరిలో ఉంటాం కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుసుకోవచ్చు. ఏమంటావ్? ఒక విధంగా ఆలోచిస్తుంటే నీ నిర్ణయం మంచిదే అనిపిస్తుందయ్యా. నాయన తర్వాత ఇంటికి పెద్దవాణ్ణి. కుటుంబ గౌరవాన్ని, ఆయన ఆశయాలను నిలబెట్టడం నా బాధ్యత. రేపే బంగారు రుద్రాక్షలు పనిచేసి వేరే కాపురాలకి పురమాయిస్తాను. సరేనయ్యా, అందరికీ ఆ భగవంతుడు మంచి చేయాలని కోరుకుంది. ఆ మరుసటి రోజునే రామయ్య తమ్ముళ్ళిద్దరికీ చెరో 6 బంగారు రుద్రాక్షలను ఇచ్చి తన రుద్రాక్షలని పూజా మందిరంలోనే ఉంచి పంచగా మిగిలిన 2 రుద్రాక్షలని శివాలయానికి తండ్రి తరపున కానుకగా పంపించాడు. సిద్ధయ్య, చిన్నయ్యలు కూడా అన్న రామయ్య తీసుకున్న నిర్ణయానికి ఒక విధంగా సంతోషించారు. చిన్నయ్య అయితే తన దొంగతనం అన్నదమ్ముల ముందు బయటపడకుండా తెలివిగా తనని, తన పరువుని కాపాడిన న్యాయాధికారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. తరువాత తండ్రి తమకు ఇచ్చిన వేరే ఇళ్లలోకి ఊరు వెళ్లిన తమ భార్యలను పిలిపించుకుని కాపురాలు మార్చుకుని సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఎవరికి వారు బంగారు రుద్రాక్షలు నిత్యం పూజ చేసుకుంటున్నారు. మిత్రులారా, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేదనేది సామెత. ఎవరి మధ్యనైనా అనుమానాలు, అపోహలు రానంత వరకే ఆ బంధాలు నిలిచి ఉంటాయి కాదంటారా? మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. అనగనగా బంగారుపాలెం అనే ఊరిలో వెంకన్న అనే యువకుడు ఉండేవాడు. వాడికి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి సూరమ్మ కష్టపడి కూలీ నాలీ చేసి వెంకన్నని పెంచి పెద్ద చేసింది. వెంకన్న వయసు ఇప్పుడు 25 ఏళ్లు. ఇప్పటికీ వాళ్లది నిరుపేద కుటుంబమే. వెంకన్న కూడా కూలీ నాలీ చేస్తూ అప్పుడప్పుడు ఊరికి దగ్గర్లో ఉన్న అడవికి పోయి కట్టెలు తెచ్చి అమ్ముతూ తల్లికి సహాయం చేస్తూ ఉంటాడు. వాడికి కష్టం గురించి, పేదరికం గురించి బాగా తెలుసు. అందరితో మంచిగా మాట్లాడుతూ ఊరిలో అందరికీ అవసరమైనప్పుడు పనుల్లో సహాయం చేస్తూ మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. గ్రామ పెద్ద సుబ్బయ్యకి వెంకన్న అంటే ప్రత్యేకమైన అభిమానం. అందుకే ఆయన తన పొలంలో పండిన పంట గింజలను ఇస్తుంటాడు. ఆయనే కాక ఊరిలో రైతులు కూడా తమ తమ పొలాల్లో పండిన పంట గింజలను ఇస్తుంటారు. ఒకరోజు వెంకన్న తల్లితో, అమ్మా, ఇప్పుడు ఊరిలో కూలి పనులు ఏమీ లేవు. మళ్ళీ కూలి పనులు ప్రారంభమయ్యే వరకు నేను 4 రోజులు అడవికి పోయి కట్టెలు కొట్టి చుట్టుపక్కల ఊర్లలో అమ్ముకు వస్తుంటాను. రోజూ నాకింత సర్ది కట్టు. నాయనా వెంకన్న, సంవత్సరం పొడుగునా కష్టపడుతూనే ఉంటావు. మళ్ళీ పనులు ప్రారంభమయ్యే వరకు విశ్రాంతి తీసుకోరా. తిండికి గింజలు ఉన్నాయి కదా, ఇప్పుడు అడవికి పోయి కట్టెలు కొట్టుకోవటం ఎందుకు? అమ్మా, తిండికి గింజలుంటే సరిపోతుందా? పై ఖర్చులకు పైసలు అవసరం ఉంటాయి కదా. అయినా కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయని పెద్దలు అన్నారు. అయినా కట్టెలు కొట్టి అమ్మడం నాకేమీ కొత్త కాదు కదా. కొత్త పాత అని కాదు నాయనా. అయినా నీకు ఈ ఏడాది మంచి పిల్లని చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాన్రా. బాగుందమ్మా నీ వరస. పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే పిల్ల వేలు కట్టం తీసుకొస్తదా? నేనన్నీ మానేసి కూర్చోడానికి గంతకి తగ్గ బొంత అన్నట్టు నాలాగే ఏ కూలి పనో చేసుకునే పిల్లే వస్తది. అయినా తాదూర సందు లేదు, మెడకో డోల్ అన్నట్టు ఇప్పుడు నాకు పెళ్ళెందుకమ్మా? కష్టపడి 4 రాళ్ళు వెనకేసుకున్నాక అప్పుడు ఆలోచిద్దాంలే పెళ్లి గురించి. నువ్వైతే ముందు సర్ది కట్టు. నాకు పొద్దు పగలకు ముందే అడవికి పోయి వస్తాను. సరేలే, నీ మాట నీదే కాని నా మాట ఎప్పుడు విన్నావు? అనుకుంటూ సూరమ్మ వెంకన్నకి సర్ది కట్టి ఇచ్చి సొరకాయ బుర్రలో తాగటానికి మంచినీళ్లు కూడా ఇచ్చింది. అవి తీసుకుని అడవిదారి పట్టాడు వెంకన్న. వెంకన్న అలా అడవిలోకి వెళ్లి ఎండుకట్టెల చెట్టు కోసం తిరుగుతూ ఉండగా ఒక పెద్ద చెట్టు చాటు నుండి, దాహం దాహం, గొంతెండి చచ్చిపోయేలా ఉన్నాను. ఎవరైనా మంచినీళ్ళిచ్చి పుణ్యం కట్టుకోండి. దాహం. వెంకన్న ఆ మాటలు విన్నాడు. అటువైపుగా వెళ్లాడు. ఒక చెట్టు మాటున
అఘోరాలా ఉన్న ఒక సారథి కనిపించింది. అతని దగ్గరికి వెళ్లి, స్వామి, మీరెవరు? ఈ అడవిలో ఎందుకున్నారు? నేనొక అఘోరాని. కాశీలో సాధన చేసి సకల విద్యలు అభ్యసించి ఆ పరమేశ్వరుని దక్షిణ కాశీ అయిన శ్రీశైలం దర్శించాలని బయలుదేరాను. నేను సాధన చేసిన విద్యలు మా ప్రయోజనం కోసం వాడకూడదు. అందుకే కాలినడకన వస్తూ ఎవరైనా పెట్టింది తింటూ ఈ అడవికి చేరాను. 2 రోజులుగా ఇటు ఎవరూ రాలేదు. కనీసం మంచినీరు కూడా లేదు. చాలా దాహంగా ఉంది. త్రాగడానికి నీళ్లుంటే పోస్తావా? అయ్యో, అదెంత భాగ్యం స్వామి. ముందు నీళ్లు త్రాగండి, తర్వాత ఆహారం కూడా ఉంది, తిందురుగాని. అని తన దగ్గరున్న సొరకాయ బుర్రలోని నీళ్లు అఘోరికి ఇచ్చాడు. అఘోరా తాగి సేదతీరి, నాయనా, నా ప్రాణం సేద తీరింది. నాకు ఈ ప్రాణం మీద ఆశ లేదు. కాని శ్రీశైలవాసుణ్ణి చూడాలన్నదే నా కోరిక. నేను నెమ్మదిగా బయలుదేరుతాను. నేను నువ్వు చేసిన సహాయానికి ప్రతిగా ఒక విద్యను నీకు చెబుతాను. విద్య? ఏమిటి స్వామి అది? పరకాయ ప్రవేశం. ఏమిటి స్వామి? నువ్వు నీ శరీరాన్ని భద్రంగా ఉంచుకొని చనిపోయిన ఏ ప్రాణి శరీరంలోనైనా ప్రవేశించగల విద్య. అవునా? అది సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే. ఇలా రా, ఆ మంత్రాన్ని నీకు చెవిలో చెబుతాను. కాని నువ్వు ఈ విద్యను నీ స్వప్రయోజనానికి వాడకూడదు. ప్రజాపయోగానికి వాడాలి. అప్పుడే పనిచేస్తుంది. అలాగే స్వామి. అఘోరా ఏదో మంత్రం చెవిలో చెప్పాడు. దానికి పరీక్షిద్దామని వెంకన్న చుట్టూ చూశాడు. అనుకోకుండా అక్కడ దగ్గర్లో ఒక చిలుక చనిపోయి పడి ఉంది. వెంకన్న మంత్రం పఠించాడు. తన శరీరాన్ని వదిలి చిలుకలో దూరాడు. కాసేపు గాలిలో గింగిరాలు కొట్టివచ్చి తిరిగి తన శరీరంలో దూరి అఘోరాకి ధన్యవాదాలు చెప్పి ఇంటికి బయలుదేరాడు. అలా ఇంటికి తిరిగి బయలుదేరిన వెంకన్నకి దారిలో ఒక శవం కనిపించింది. ఆ శవం ఒక రాజకుమారుడి మాదిరిగా ఉంది. ఆశ్చర్యపోయిన వెంకన్న ఆ శవం వంక చూశాడు. అతనికి ఆ శవం కథ మొత్తం కనిపించసాగింది. అయితే వెంకన్నకి తెలియని విషయం ఏంటంటే అఘోరా అతనికి పరకాయ ప్రవేశం విద్యతో పాటు జరిగిన విషయాలు కూడా తెలిసే శక్తినిచ్చాడని. ఆ రాజకుమారుడి వేషంలో ఉన్నది నిజంగా ఆ దేశ యువరాజు అనంతవర్మ. వెంకన్న ఉంటున్న రాజ్యం ఉజ్వల. రాజు ఉజ్జలుడు. అతని ఒక్కగానొక్క కొడుకు అనంతవర్మ. అనంతవర్మని ఉజ్జల రాజ్యానికి రాజును చేద్దామనుకుంటున్న సమయంలో పక్క రాజ్యాల రాజులు యుద్ధం ప్రకటించారు. ఆ శత్రువులను ఎదుర్కొని తన సమర్థత నిరూపించుకుంటానని అనంతవర్మ యుద్ధం చేయటానికి వచ్చాడు. కాని శత్రువులు మాయోపాయం చేసి అనంతవర్మని చంపేశారు. ఈ విషయం మహారాజు ఉజ్జలునికి తెలీదు. అది తెలిసిన వెంకన్న ఏమీ ఆలోచించకుండా రాజ్యాన్ని కాపాడాలని తన పరకాయ మంత్రంతో యువరాజు శరీరంలో ప్రవేశించాడు. తన శరీరాన్ని పక్కనే ఉన్న ఒక చెట్టు తొర్రలో దాచి ఉంచాడు. యువరాజు అనంతవర్మ శరీరంలో పరకాయ ప్రవేశం చేసిన వెంకన్న గబగబా తనకి విద్యని దానం చేసిన అఘోరా దగ్గరికి వెళ్లాడు. కాని అఘోరా చనిపోయి అక్కడ అతని మృతదేహం మాత్రమే ఉంది. అది చూసి బాధపడుతున్న వెంకన్నతో అఘోరా ఆత్మరూపంలో వచ్చి, నాయనా వెంకన్న, నాకు అవసాన దశ వచ్చి నేను నీకు పరకాయ ప్రవేశ విద్యని చెప్పాను. నీ మంచితనం, పరులకు ఉపకారం చేసే గుణం నీకు శ్రీరామరక్ష. నువ్వు జీవితాంతం సుఖంగా ఉంటావు. వెళ్ళు. ఈ యువరాజు శరీరంతోనే వెళ్లి ఈ రాజ్యాన్ని శత్రువుల నుండి కాపాడు. నీకు మంచి జరుగుగాక అని ఆత్మ అదృశ్యమైంది. వెంకన్న కాస్త ముందుకు వెళ్లగానే అనంతవర్మ గుర్రం వచ్చి అతనికి పక్కగా నిలబడింది. వెంకన్న గుర్రమెక్కి యుద్ధభూమికి వెళ్లి శత్రురాజుని సంహరించాడు. చంపబడ్డ యువరాజు అనంతవర్మ ఎలా వచ్చాడో తెలియక మంత్రి తికమక పడుతుండగా శత్రు సైన్యం అనంతవర్మకి దాసోహమైంది. విజయోత్సాహంతో యువరాజుని ఆలింగనం చేసుకున్నాడు. విజయవార్త మహారాజు ఉజ్జలునికి ముందుగా వర్తమానం పంపించాడు. విజయవర్తమానం అందుకున్న మహారాజు ఉజ్జలుడు ఆనందంగా మహారాణి కోమలి దగ్గరికి వెళ్లి, మహారాణి విన్నారా? మన కుమారుడు అనంతవర్మ శత్రురాజ్యంపై విజయం సాధించి తిరిగి వస్తున్నాడని వర్తమానమందింది. ఇక వారికి పట్టాభిషేకం చేసి నేను ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు. మహారాజా, మన కుమారుడు అనంతవర్మ సామర్థ్యం గురించి నాకు ఎలాంటి అనుమానం లేదు. కాని
కాని ఏమిటి మహారాణి? యువరాజుకు మీ అంత దయార్థ హృదయం, మంచితనం లేవని నాకు అనిపిస్తుంది. మీ అంత సమర్థవంతంగా రాజ్యాన్ని పాలించలేడేమోనని నా అనుమానం. మీ అనుమానం నిజమే. కాని మహారాజుగా సింహాసనం అధిరోహించాక అనంతవరమలో మార్పు రావచ్చు కదా. అతిగా ఆలోచించకండి. అదిగో యువరాజు వచ్చినట్టున్నాడు, పదండి అని మహారాజు ఉజ్జలుడు, మహారాణి కోమలి రాజప్రాసాద ప్రవేశం వైపు నడిచారు. అప్పుడే అక్కడికి ప్రవేశించిన యువరాజు అనంతవర్మ ఇద్దరికీ నమస్కరిస్తూ, మహారాజు గారికి వందనాలు. అమ్మకు వందనాలు. ఏమిటిది? ఎప్పుడూ తల్లిగారు అని పిలిచే అనంతవర్మ ఈనాడు ఇలా? అమ్మా, నా పని ముగిసినది, నేను వెళ్ళదను. ఎక్కడికి నాయనా? అదే నా ఆంతరంగిక మందిరమునకు. కాస్త కంగారుగా లోనికి వెళ్లిపోయాడు. మహారాజు ఉజ్జలుడు, మహారాణి కోమలి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. యుద్ధం చేసి వచ్చిన యువరాజులో ఏదో మార్పు కనిపిస్తోంది, అదేంటో గమనించాలి అనుకుంటూ అనంతవర్మ మందిరం వైపు వెళ్లి అతనికి తెలియకుండా రహస్యంగా లోనికి ప్రవేశించింది. అనంతవర్మ తన మందిరంలోని గవాక్షం ముందు నిలబడి బయటికి చూస్తూ ఇలా అనుకున్నాడు. మహారాజా, నన్ను క్షమించండి. ఉజ్జయిని నగరాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ప్రజల్ని కన్నబిడ్డల్లా కాపాడుతున్న మీకు ఓటమి పరాభవం ఉండకూడదని నేను చనిపోయిన యువరాజు శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసి యుద్ధంలో విజయం సాధించి వచ్చాను. ఇప్పుడే విషయం చెప్తే శత్రువులకు తెలిసి మళ్లీ దండెత్తే ప్రమాదముందని చెప్పలేకపోతున్నాను. అయితే ఎవరు నువ్వు? యువరాజు అనంతవర్మ ఏమయ్యాడు? వెనక్కి తిరిగి మహారాణిని చూసి కంగారుగా, అమ్మా, అది మరి... నువ్వు నన్ను అమ్మ అని పిలిచినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అనంతవర్మ అయితే తల్లి అని పిలిచేవాడు. చెప్పు, ఎవరు నువ్వు? నా కుమారుడి రూపంలో వచ్చిన మాంత్రికుడివా, రాక్షసుడివా? ఎవరు నువ్వు? చెబుతానమ్మా. 4 రోజుల తర్వాతైనా చెప్పవలసిన నిజం ఇప్పుడే చెప్పవలసి రావడం నాకు గుండె బరువును తగ్గిస్తుంది. నేను యువరాజు అనంతవరమని కాను, అతని శరీరంలో ఉన్న వెంకన్నని. వెంకన్న? అవునమ్మా, ఈ రాజ్యంలోని ఒక పల్లెటూరైన బంగారుపల్లిలో ఉండే వెంకన్నని. పరకాయ ప్రవేశంతో చనిపోయిన యువరాజు అనంతవర్మ దేహంలోకి ప్రవేశించాను. ఏంటి? యువరాజు అనంతవర్మ చనిపోయాడా? నెమ్మదిగా మాట్లాడండి మహారాణి, గోడలకు చెవులుంటాయి. అది రాజ్యానికి ప్రమాదం. అసలు జరిగిన కథంతా మీకు చెప్తాను అని అనంతవర్మ శరీరంలో ఉన్న వెంకన్న జరిగిన కథ మొత్తం వివరంగా చెప్పాడు. అప్పుడే అక్కడికి ప్రవేశించిన మహారాజు, నీవు చెప్పిన కథ చాలా బాగుంది. మరి అసలు యువరాజు ఎక్కడా? అసలు యువరాజు, కొసలు యువరాజుని ఎవరూ లేరు మహారాజా. విషయం మీకు చెప్పకపోతే నేనే యువరాజుని. యువరాజు శరీరం ఇదే, లోపల ఉన్న ప్రాణం మాత్రం వెంకన్నది. నువ్వు చెప్పేది ఎలా నమ్మడం? మీ సేనాపతిని పిలిపించండి, అతనిని విచారించండి. సేనాపతి, శత్రురాజుతో జరిగిన యుద్ధంలో యువరాజుకేమైనా జరిగిందా? మహారాజా, అది మరి... పర్వాలేదు, చెప్పండి. అంటే మరి మహారాజా, యువరాజు శత్రురాజును సేనాన్ని తరుముకుంటూ కొద్ది సమయం మన సైన్యానికి విడిగా వెళ్లిపోయారు. తర్వాత శత్రురాజు సేనాని తిరిగి వచ్చారు, కాని మన యువరాజు గారు సుమారు 2 గంటల సమయం తిరిగి రాలేదు. నేను శత్రు సైన్యంతో భీకరమైన పోరులో ఉండగా యువరాజు తిరిగి వచ్చి చండ ప్రచండుడై శత్రురాజుని సైన్యాన్ని మట్టి కరిపించారు. నాకు అంతే తెలుసు మహారాజా. మహారాజా, నేను చెబుతున్నది నిజం. మీరు ముఖ్యమైన వ్యక్తులతో వస్తే నేను భద్రపరిచిన ఆ అసలైన వెంకన్న శరీరాన్ని చూపిస్తాను. సరే, పద అని మహారాణి కోమలి, సేనాధిపతి, మహామంత్రితో సహా ప్రశాంతవర్మ వెనుక అడవికి వెళ్లారు. ప్రశాంతవర్మ శరీరంలో ఉన్న వెంకన్న చెట్టు తొర్రలో తాను దాచిన తన శరీరాన్ని చూపించాడు. మహారాజా, మీరు అనుమతిస్తే నేను యువరాజు శరీరాన్ని వదిలి నా శరీరంలోకి వెళ్లిపోతాను అని తనకున్న పరకాయ ప్రవేశ విద్యతో అనంతవర్మ శరీరాన్ని విడిచిపెట్టి తన అసలు శరీరమైన వెంకన్న శరీరంలోకి వెళ్లిపోయాడు. అనంతవర్మ శరీరం చలనం లేకుండా విగతజీవిలా పడి ఉంది. మహారాజా, నన్ను క్షమించండి. రాజ్యాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో నేను యువరాజు గారి శరీరంలోకి ప్రవేశించానే తప్ప
రాజ్యాన్ని రాజభోగాలను అనుభవించాలనే కాంక్షతో కాదు. నా తల్లి ఇంటి దగ్గర నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నాకు సెలవు ఇప్పించండి. వెంకన్న ఆగు. విషయం పూర్తిగా ఇప్పుడు అర్థమైంది. నువ్వు యువరాజు శరీరంలోకి ప్రవేశించి యుద్ధము చేసి ఉండకపోతే ఇప్పుడు నేను రాజును కాదు, ఈ రాజ్యము ఉండేది కాదు. చనిపోయిన యువరాజు స్థానం నీదే. నేటి నుండి నువ్వే యువరాజు ప్రశాంతవర్మవి. దయచేసి తిరిగి యువరాజు శరీరంలోకి ప్రవేశించు. ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలించు. మా ఊరు బంగారుపాలెంలో ఉన్న నా తల్లి అనుమతిస్తే తప్ప నేను రాలేను మహారాజా. నా తల్లి కూడా నాతో పాటే ఉండాలి. అలాగే, ఇప్పుడే వెళదాం. నువ్వు యువరాజు శరీరంలోకి ప్రవేశించు. వెంకన్న తిరిగి యువరాజు శరీరంలోకి పరకాయ ప్రవేశం చేశాడు. అందరూ కలిసి బంగారిపాలెం బయలుదేరారు. బంగారిపాలెం వెళ్లిన మహారాజు ఉజ్జలుడు తిన్నగా వెంకన్న ఇంటికి వెళ్లాడు. మహారాజు గారు యువరాజుతో సహా వచ్చారని తెలిసి గ్రామ పెద్ద హుటాహుటిన అక్కడికి వెళ్లాడు. తన ఇంటికి వచ్చిన మహారాజును చూసి కంగారుగా, మహారాజా, వందనాలు. తమరిలా వచ్చారేంటి? నా బిడ్డ వెంకన్న ఏవైనా తప్పు చేశాడా మహారాజా? నా బిడ్డ ఏడి? అవునమ్మా, చాలా పెద్ద తప్పు చేశాడు. రాజ్యాన్ని శత్రురాజుల నుండి కాపాడి పెద్ద తప్పే చేశాడు. ఇదిగో ఈ నీ బిడ్డ. ఆయన నా బిడ్డ ఏంటయ్యా? ఆయన ఈ దేశపు యువరాజు. అవును, ఈ యువరాజా నీ బిడ్డ. మహారాజా, ఈ పేద తల్లిని మన్నించండి. అప్పుడు ఉజ్జలుడు సూరమ్మకి జరిగిన కథంతా చెప్పాడు. అవునమ్మా, మహారాజు గారు చెప్పింది నిజం. నా శరీరం అడవిలోని ఒక చెట్టు త్వరలో భద్రంగా ఉంది. యువరాజుగా ఈ రాజ్యాన్ని కాపాడవలసిన భారాన్ని మహారాజు గారు నా మీద పెట్టారు. నీకు చెప్పి నిన్ను కూడా రాజ్యానికి తీసుకుపోదామని ఇలా వచ్చాను. అవునమ్మా, చక్కని నీతిమంతుడు, పరోపకారి అయిన కొడుకుని కన్నావు. మరొకరైతే విషయం దాచిపెట్టి తనే అసలైన యువరాజులాగా చలామణి అయ్యేవారు. నీ వెంకన్న అలా కాదు, నిజంగా బంగారం. నువ్వు కూడా వచ్చి మాతో పాటే రాజధానిలో ఉండు. అతని అసలు శరీరానికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపిద్దాం. ఇకపై అనంతవర్మ రూపంలో ఉన్న నీ బిడ్డ రాజ్యానికి మహారాజు. త్వరలోనే పట్టాభిషేకం ఏర్పాటు చేద్దాం. ఉజ్జలుడు తొందరలోనే వెంకన్నని మహారాజును చేసి రాజ్యభారాన్ని అతనికి అప్పగించాడు. అనంతవర్మ రూపంలో ఉన్న వెంకన్న రాజ్యాన్ని సమర్థవంతంగా పాలించాడు. మిత్రులారా, ఇది పరకాయ ప్రవేశం కథ. ఏ శక్తులైనా తమ స్వార్థం కోసం కాకుండా పదుగురు మేలు కోసం ఉపయోగిస్తే మంచి రాజ్యం నెలకొంటుంది. కాదంటారా? ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ పంపటం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.